జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత నారాయణ స్వామి. తనను మరో నియోజకవర్గానికి పంపుతారని కలలో కూడా ఊహించలేదు అన్నారాయన. తనను మార్చినప్పుడు షాక్ తో అసంతృప్తికి గురయ్యానని కూడా వెల్లడించారు నారాయణ స్వామి. మళ్లీ గెలిస్తే డిప్యూటీ సీఎం ఇవ్వాల్సి వస్తుంది అని తనను ఎంపీగా పోటీ చేయమన్నారు అని చెప్పి నారాయణ స్వామి అన్నారు. కొందరి మాటలు వినే 100 మంది అభ్యర్థుల్ని జగన్ మార్చారు అన్నారు నారాయణ స్వామి. అలాగే 90% ఎస్సీ ఎస్టీ బీసీలను మార్చడం కూడా పార్టీకి దెబ్బ కొట్టింది అన్నారు నారాయణ స్వామి. అయితే ఇంత జరిగినప్పటికీ తాను మాత్రం పార్టీ మారను, చచ్చేంత వరకు వైసీపీలోనే ఉంటాను అంటూ కుండబద్దలు కొడుతున్నారు నారాయణ స్వామి. జగన్ ఇతరుల మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటూ సూచిస్తున్నారు నారాయణ స్వామి. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నేత నారాయణ స్వామి ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. వైసీపీలో వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మనతో ఉన్నారు. చెప్పండి, చాలామంది పార్టీని మారుతున్నారు, అందరూ మీరు కూడా ఉన్నారు. సార్ పార్టీని మారే దాంట్లో నేను సత్యంత వరకు ఉండను సార్. ఎందుకంటే నాకు డబ్బు ఆశ పదవి ఆశ లేనివాడు సార్. నేను రాజశేఖర రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని వచ్చినాడు సార్. పేదవాడికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని రాజశేఖర రెడ్డి ఆలోచించాడు, జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు సార్. నేనేందుకు పార్టీలు మారేది? మీకు గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు, మిమ్మల్ని ఒకసారి ఎంపీ అని తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి అని అటు ఇటు ఆడుకున్నారు, అందుకు అసంతృప్తితో ఉన్నారు, అందుకు పూర్తిగా వైసీపీని వీడే అవకాశం నారాయణ స్వామికి ఉంది అన్నది చర్చ నడుస్తుంది. ఇది ఆ రకంగా జరుగుతుంది చర్చ. దీనికి నా ఆత్మసాక్షిగా నేను నిజం చెప్పాలంటే, నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినప్పటి నుంచి మా పార్టీలోనే కొంతమందికి కడుపు కాలిపోయింది. వాళ్ళు ఎవరైనా నన్ను క్వశ్చన్ అయ్యిద్దండి. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు. నన్ను 5 సంవత్సరాలు కంటిన్యూగా ఎక్సైజ్ మినిస్టర్గా పెట్టాడు. నా విషయం వచ్చే లోపల నేను కళ్ళ కూడా అనుకోలే. జగన్ అన్నని 4 సంవత్సరాల ముందే అడిగిన, మా పాపకి ఇచ్చేయండి సార్ అని చెప్తే, నువ్వే ఉండనా అని ఆయన చెప్పాడు. లేదు సార్ పాపకి ఇవ్వండి సార్ అంటే, సరే ఆయన కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒప్పుకున్నాడు. 1 ఇయర్కి ముందుగా ఇచ్చుంటే చాలా బాగుండేది. జగన్ అన్న నోట్లోనే ఆయన బాధ అంతా ఏమంటే, నేను మళ్ళీ ఎమ్మెల్యే అయితే మళ్ళీ మంత్రి ఇవ్వాలా, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నా పైన ఆయనకుండే ప్రేమ వాత్సల్యం నాకు అర్థమైపోయింది. ఆయన ఎప్పుడైతే నువ్వు ఎంపీగా పోనా రాజేష్ అనే వ్యక్తిని ఇక్కడ పెడుతున్నాము అన్నప్పుడే నేను షాక్లో పడ్డాను. నేను అసంతృప్తిగా ఫీల్ అయినాను కూడా. కానీ పార్టీకి ద్రోహం చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేయకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా అమ్మఒడి అనేది ఒకటి వచ్చింది. పేదవాడు ఎవరు పార్టీకి ద్రోహం చేశారని చెప్పేసాను. ఎవరికి? నేను పార్టీకి ద్రోహం చేయలే. ఎవరు చేశారు? మరి మీరు చేయలేదు, మళ్ళీ ఎవరు చేశారు? మార్చిన వాళ్ళందరూ ఈ పార్టీకి ద్రోహం చేసినట్టే కదా. జగనానికి మనసులో లేకపోయినా కానీ ప్రతి ఒక్కరిని వాడుకొని గడప గడప ప్రోగ్రాములు చేయమని సర్వేలంతా చేసి ఆ సర్వేలు నమ్ముకున్నాడు. కాబట్టి ఆయన వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఏమో అనిపించుకున్నాడు. తెలంగాణలో దెబ్బతిన్నామని ఒక ఫీలింగ్ ఆయనలో క్రియేట్ చేశారు. అందువల్ల అందరినీ 100 మందిని మార్చినారు. 100 మందికి వెళ్ళకుండా పోయినారు. అన్నీ ఏ విధంగా మార్చినాడంటే, నువ్వు ఎంపీగా పో, నువ్వు ఎమ్మెల్యేగా పోని మా నియోజకవర్గం అంతా ఒక రకమైన అలజడి ఇప్పుడు ఏం జరుగుతుంది పార్టీలో? అంటే కేవలం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది వైసీపీ. అసలు ఇప్పుడు చాలామంది కూడా వేరే పార్టీలకి వలసలు వెళ్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందని చెప్పేసి, పూర్తిగా ఖాళీ అవకాశం ఉందని చెప్పేసి విపక్షాలు, అధికార పార్టీ కూడా ఆరోపిస్తారు. అంటే అసలు ఆ పరిస్థితి వైసీపీలో ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్లో విపరీతమైన ప్రేమ ఉంది. నిన్న కూడా విజయవాడ మొన్న పోయాడు. ఆయన దగ్గర ప్రజలు పేదవాడు అనే వాళ్ళందరూ బెనిఫిట్ పొందడంతో నిన్ను పోగొట్టుకుని తప్పయిందని చంపలు దెబ్బలు వేసుకుంటున్నారు. ప్రజల్లో 40% ఉంది ఆయనకి. ప్రజల్లో ఒక దేవుడిగా వెలిగి ఈరోజు ఎందుకు ఓడిపోయినారంటే దీనికి ఎన్నో రకాలైన భావన ఉంది ప్రజల్లో. జగనన్న చెడ్డోడని ఎవరు మాట్లాడలేదు. జగనన్న చెప్పిన స్కీములు మంచిది కాదని ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వట్లే. ఆత్మసాక్షిగా చెప్తున్నాను, అందరూ కట్టగట్టుకొని జగనన్న వదిలేసిపోతే కూడా ప్రజలు జగనంతా ఉండరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే వచ్చాడు. రేపు ఎన్ని మంది ఒకటైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే వస్తాడు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలు అప్పుడే 3 నెలలకే తప్పిస్తూ ఉండరు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు. అంటే నారాయణ స్వామి జగన్ అనేటోట, లేదంటే మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉందా, లేదా రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండే అవకాశం? జగన్ ఇప్పుడైనా కానీ ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని అంటే ఈ మాటతో కూడా నన్ను సస్పెండ్ చేస్తే కూడా ఆశ్చర్యపోయాడు. దానికి ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయాలని అతను ఒంటరిగా కూర్చొని ఆలోచించుకొని ఎవరి సలహాలు అవసరం కూడా పడవ ఎక్కినప్పుడు అందరూ మునిగిపోయినామండి. దాంట్లో 1-2 బతికితే నువ్వెందుకు మునగలేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మునిగిపోవాలనా? ఆయన ఎవరు ముంచలేరు ప్రజలు ఆయన వెంట ఉండేంత వరకు.
అంటే వైసీపీ నుంచి కొనసాగుతున్నటువంటి వలసలు ఎన్ని జరిగినా తాను మాత్రము జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను, వైసీపీ నుంచి విడుతున్న వాళ్ళంతా కూడా కేవలం అధికారం కోసమే వెళ్తున్నాడు నారాయణ స్వామి ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఓటమికి అనేక కారణాలే, జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయాలు, సర్వేల ఫలితాలే ఈరోజు ఘోర పరాజయానికి కారణమని నారాయణ స్వామి చెప్పారు. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ పుత్తూరు నుంచి.